చెప్పు బుజ్జమ్మా, ఎలా తెలుసు? ఏం లేదు నాన్న, నీ వయసులో ఉన్న వాళ్ళని మామూలుగా ఎవరైనా బాబాయ్ అనే పిలుస్తారు కదా, అందుకనే అలా ఊహించాను. అంత ఖచ్చితంగా అక్క అంటున్నావు? తను నీకు ఇంతకు ముందే పరిచయమా బుజ్జమ్మా? గత జన్మ పరిచయం నాన్న. ఏందమ్మే గత జన్మ పరిచయం ఏంది? సుబ్బు, అమ్మకేదో అయినట్టుండది. ఏందేందో మాట్లాడుతుండది. నాకేం కాలేదమ్మా. అది మా ఇద్దరిది గతంలో పరిచయం అనబోయి గత జన్మ పరిచయం అన్నాను అంతే. నాన్న, ఒక్కసారి నువ్వు వెళ్ళి తనని తీసుకురావా ప్లీజ్ నాన్న. నేను వెంటనే తనని కలవాలి ప్లీజ్ నాన్న, ప్లీజ్. సరే బుజ్జమ్మా, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను, నువ్వేం కంగారు పడకు. పద్దు, నేను వెళ్ళి రాగసుధని తీసుకొస్తాను. తొందరగా వచ్చేయి. చెప్పరా చెప్పరా, నిజం చెప్పరా వశిష్ఠ, చెప్తావా లేదా? జెండే 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 ఆర్య, ఎంత కొట్టినా వీడు నోరిపట్లేదు. ఏం చేద్దాం వీడిని? ఎంత కొట్టినా వీడు నిజం చెప్పడం లేదు అంటే ఎంట్రీకి ముందే ఎగ్జిట్ ప్లాన్ చేశాడు జెండే. నమ్ముతావేంట్రా? చెప్పరా. నువ్వు అనార్యా, వీడి నుంచి సమాధానం ఇంకోలా రాబడతాను. బుల్లెట్ బాడీలోకి వెళ్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. జెండే కొడితే తట్టుకుంటున్నాడు, బెదిరిస్తే భయపడట్లేదు అంటే వాడి విశ్వాసం ఏంటో అర్థమవుతుంది. చావుకు తెగించే వీడు మన ఇంట్లోకి వచ్చాడు. వీణు ఊరికి వదలకూడదు ఆర్యా. మనందరి కళ్ళు కప్పి మన కళ్ళనే పొడుద్దామని మన ఇంట్లోనే ఇంతకాలం ఉన్న వీడు చాలా డేంజర్. వీణ్ణి చంపేద్దాం ఆర్యా. జెండే, మనకు కావాల్సింది వీడు కాదు, వీడి వెనకాల దాక్కుని తిరుగుతున్న ఆ రాగసుధ. రాబందు కోసం ట్రై చేస్తే ర్యాట్ దొరికింది. లీవ్ హిమ్. మనం ఎవరికీ తెలియకుండా ఎంక్వైరీ చేయడం వల్లే మనకది దొరకట్లేదేమో అనిపిస్తుంది ఆర్యా. ఆర్యా, ఓ పని చేస్తే రాగసుధ ఫోటో పేపర్లో వేసి ఆచూకీ చెప్పిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తామని అనౌన్స్ చేస్తే దొరికే ఛాన్స్ ఉంది ఆర్యా. ఆ న్యూస్ రాగసుధ చూస్తే తప్పించుకునే ఛాన్స్ కూడా ఉంచండి. తను అలర్ట్ అయి అండర్ గ్రౌండ్కి వెళితే మనకింకా కష్టమవుతుంది. మరి ఇప్పుడేం చేద్దాం ఆర్యా? కంగారు పడకసండే. ఆవేశపడితే ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు. ఆలోచిద్దాం. ఖచ్చితంగా ఏదో ఒక రూట్ దొరకపోదు. ఆ రాగసుధ మన నుంచి తప్పించుకోను లేదు.
ఒక్కొక్కసారి ఓపికతో ఉండడం కూడా మనకి మంచి చేస్తుంది. మరి వీణేం చేద్దాం? ఏంటి కంచంలో ఉన్న అన్నం తినకుండా కాలి చేరువంక చూస్తున్నాడేంటి? కొంపతీసి దాన్ని కన్ని తినాలనుకుంటున్నాడా ఏంటి? ఏంటి నీరజ్, భోజనం చేయకుండా కుర్చీ వంక చూస్తున్నావేంటి? దాదా నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుందమ్మా. దాదా ఉంటే ఇంట్లో ఆ కలే వేరుగా ఉంటుందమ్మా. కుటుంబం అంటే అంతే నీరజ్. కళ్ళ ముందు ఉంటే ఆ మనిషి విలువ తెలీదు. ఇలా మనకి దూరంగా ఉన్నప్పుడే వాళ్ళు లేని లోటు తెలుస్తుంది. వాళ్ళ విలువేంటో అర్థమవుతుంది. ఈయనకి అస్సలు బుద్ధి లేదు. వాళ్ళు ఇంట్లో లేనందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటే నీరజ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అవును, ఇంట్లో అను దాదా అంటే వాలంటైన్స్ వీక్ సెలబ్రేషన్ చేసుకోవడానికి గెస్ట్ హౌస్కి వెళ్ళారు. మరి వశిష్ఠ జెండే కనిపించట్లేదేంటమ్మా? అసలు గత 2 రోజులుగా ఇంట్లోనే లేరు. ఎక్కడికి వెళ్ళారు? అది నీరజ్, మన వశిష్ఠ ఉన్నాడు కదా, ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అందుకని జెండే కూడా తనతో పాటే వెళ్ళాడు. రుణమా? రుణం తీర్చుకోవడం ఏంటమ్మా? అదే నీరజ్, మనం బ్యాంకులో లోన్ తీసుకుంటాం కదా, దాన్నే తెలుగులో రుణం అంటారు. అంతే కదా మామిన్లా? అప్పు చేసినప్పుడు తీర్చుకునే రుణం కాదమ్మా, తప్పు చేసినప్పుడు తీర్చుకునే రుణం. తప్పు చేశాడా? జెండే ఏం తప్పు చేశాడమ్మా? జెండే తప్పు చేయలేదు నీరజ్. నిజానికి మనమే తప్పు చేశాం. వశిష్ఠని ఇంట్లో పెట్టుకుని మనమే పెద్ద తప్పు చేశాం. వశిష్ఠ ఇంట్లో ఉంటే తప్పెలా అవుతుంది మామిన్లా? ఇంట్లో ఉండడం తప్పు కాదు మానసి. వయసులో పెద్దవాడు, గత 20 సంవత్సరాలుగా మన కోసం పనిచేస్తున్నాడు. మనకి తెలుసో తెలియకో ఆయన మనసు కష్టపెట్టుంటాం కదా, అంటే అది మన తప్పే కదా. వశిష్ఠకేవో కొన్ని కోరికలున్నాయట. కోరికలా? ఏంటమ్మా అవి? నిష్కల్మషంగా నిర్మలమైన మనసుతో వికలాంగులకి వృద్ధులకి సాయం చేస్తే ఈ జన్మలో మనకు తెలియకుండా చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం జరుగుతుందట. అలా కొందరికి సేవ చేయడం ఆయన కోరిక అని చెప్పారు. మనం కూడా ఏవో తప్పులు చేసి ఉంటాం కదా, ఆయన మనకు చేసిన సేవలకు బదులుగా మనం కూడా ఆయన రుణం తీర్చుకోవాలిగా. అందుకే మన తరఫున సాయంగా ఉంటాడని జెండేని వశిష్ఠతో పంపించాను. అవునా? జెండే చాలా గ్రేట్ అమ్మా, యాక్షన్ కింగ్. ఇలా యాక్టివిటీస్ చేయడం అంటే మామూలు విషయమా? ఏంటమ్మా నాన్న ఇంకా రావట్లేదు? షాప్ పక్కనే అన్నాడు కదా, ఇంతసేపు ఏంటమ్మా? పోనీ మనమే వెళ్దామా? వస్తారులే అమ్మీ,
అంగడికి పోయిన వాళ్ళు అక్కడే ఉండిపోతారా ఏంది? కంగారు పడుకు. అయినా అంత తొందర అయితే ఎట్టా అమ్మి? అది కాదమ్మా, అప్పుడు అనగా వెళ్ళారు. ఆ అమ్మాయిని కలిసి ఉంటారంటావా? వచ్చేస్తుందంటావా? ఎప్పుడు లేంది ఇంత ఆరడ పడుతున్నావేంది? తనని కలవాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానమ్మా. ఇన్ని రోజులు ఆగిందానివి ఇంకాసేపు ఆగలేవు? అదిగో మీ నాయన వచ్చాడు. నాన్న, ఎక్కడ నాన్న తను? వెనకాల వస్తుందా? చెప్పండి నాన్న. ఆ సుధా మీకోసం నువ్వు పోయిన గాడి నుంచి నన్ను అడిగి అడిగి చంపేసిందనుకో. నాన్న, మాట్లాడవేంటి? రాగసుధ ఎక్కడా? తను కనిపించలేదమ్మా. షాప్ దగ్గర కూడా తను లేదు. ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? తను లేకపోవడం ఏంటి? మీరే కదా సరుకుల కోసం వెళ్ళిందన్నారు. సరుకుల కోసం వెళ్ళిన అమ్మాయి షాప్ దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అన్ని దారుల్లోనూ వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అందుకే ఇంత ఆలస్యమైంది. ఆ సుధమ్మి లేకపోవడం ఏంది? కొంప తీసి వచ్చే దారి గాని మర్చిపోయి తప్పిపోయిందా ఏంది? పద్దు, తప్పిపోవటానికి ఇదేమన్నా ఫారెస్టా చెప్పు? ఎవరిని అడిగినా మన అడ్రస్ చెప్తారు కదే. మరి యాడికి పోయిందంటావు సుబ్బు? తనకిక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు కదా. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను పద్దు. ఏంటి నాన్న మీరు? ఆ అమ్మాయి మన ఇంట్లో ఉంటుందన్న విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చూడు, ఎంతో ఆశగా వచ్చిన నేను తనని కలవకుండానే వెళ్లాల్సి వస్తోంది. అంతా మీ వల్లే. మా వల్ల? మేమేం చేశాం బుజ్జమ్మా? తను నీకు తెలుసని మాకేం తెలుసు? తెలుసుకోవాలి కదా నాన్న. అన్ని మీకు చెప్తేనే తెలుసుకుంటారా? ఇది మరీ బాగుండదమ్మే. నీ మనసులో ఉన్న మాట మాకెట తెలుస్తుంది? అదిగో ఆర్య సార్ వచ్చేసుండారు. ఇంత తొందరగా వచ్చారేంటి? నేను ఇంకా తనని కలవనే లేదు. ఏం చేయాలి? సార్ బాగున్నారా? బాగున్నాను పద్దు గారు, మీరెలా ఉన్నారు? సార్, బాగున్నా. ఇంటికి వెళ్దామా? పర్లేదు, ఇప్పటికే లేట్ అయింది. ఎలాగో ఇక్కడి వరకు వచ్చారు కదా సార్, కాఫీయో టీయో తాగి వెళ్దురు గాని. నో థ్యాంక్స్ సుబ్బు గారు, ఈసారి వచ్చినప్పుడు తాగుతానులేండి. అను, వెళదామా? అను, సార్ బయలుదేరదాం. వెళ్ళాలా సార్? తప్పదా? అదేంటను, రావడం నీకిష్టం లేదా? నా ఉద్దేశం అది కాదు సార్. మరి ఇప్పుడే వెళ్ళాలా అని ఇంకొంచెం సేపు ఉందాం సార్. అమ్మా నాన్న అంటే అదే అను. ఎంతసేపు ఉన్నా ఇంకాసేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకో రోజు వద్దాంలే, లేట్ అవుతుంది, పద. నేను ఇంకా తనని కలవలేదు సార్. తనెవరు? తను నా ఫ్రెండ్ సార్. ఫ్రెండా? రమ్య తప్ప ఫ్రెండ్స్ ఎవరు లేరన్నావుగా? చెప్పను, ఎవరా ఫ్రెండ్? తను నా చిన్నప్పటి ఫ్రెండ్ సార్. సరే, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కలుద్దు గానీ. వెళ్ళాల్సిందే. నాన్న, తనొస్తే నాకు ఫోన్ చేయండి. అలాగే బుజ్జమ్మా. మర్చిపోవద్దు, తన కోసం చాలాసేపు వెయిట్ చేశానని కూడా చెప్పండి. నేను చెప్తానులే బుజ్జమ్మా. ప్లీజ్ నాన్న, మర్చిపోవద్దు. అమ్మా, నాన్న మర్చిపోతే నువ్వు గుర్తు చేయి, సరేనా? అట్నే అమ్మి.
నువ్వు ఇంతలా చెప్పాలా ఏంది? మేడం సార్కి నా గురించి ఆ, ఆ, నేను చెప్తానులే. ఆర్య సార్తో మీ గురించి మాట్లాడతాను. అను, ఈ ఎస్ఐ ఎవరు? సార్, ఆయనకి మీ హెల్ప్ కావాలంటేను నేను చెప్తానన్నాను. ఇంకా టైం ఉందిలేండి. వస్తానమ్మా. జాగ్రత్త అమ్మి. బాయ్ నాన్న. మంచిదమ్మా. నేను కూడా వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తానండి. సుబ్బు, మన అమ్మేంది ఆ అమ్మాయి కోసం ఇంత ఆరాటపడుతుంది? తను వచ్చాక తననే అడిగి తెలుసుకుందాం లేపొద్దు. ఆ అమ్మాయి వస్తుందంటావా సుబ్బు? అసలు ఆ పిల్ల ఏమైపోయినట్టు? సుబ్బు, తాళం చెవులు మన దగ్గరుంటే తలుపులు ఎందుకు తీసున్నాయి? అదే అర్థం కావట్లేదు పద్దు. పద. సుధా, సుధా, నువ్వెప్పుడు ఇంటికి వచ్చావమ్మా? నీ గురించి బండి దగ్గర ఎంతసేపు వెయిట్ చేసామో తెలుసా? అయినా కొట్టుకు రాకుండా యాడికి పోయినావమ్మే? ఆ చెవట్లేంది? అది పిన్ని, నాకు కొంచెం నీరసంగా అనిపించి కళ్ళు తిరిగాయి. అయ్యో, కళ్ళు తిరిగినాయా? ఇప్పుడెట్టా ఉండదమ్మే? ఇప్పుడు పర్వాలేదు పిన్ని. ఈరోజు ఇంత లేట్ అయ్యే వరకు ఉన్నారేంటి పిన్ని? నీకోసమే అమ్మే. నా కోసమా? అవునమ్మే. నిన్న పెద్ద పొట్టేసుకొని ఓ పోలీసు వాడొచ్చుండాడు కదూ. వాడు నీకోసం ఎదురు చూస్తా మన బండి దగ్గరే ఉన్నాడు. నా కోసం ఆయన ఎందుకు వచ్చాడంట పిన్ని? నీ నెతికేటోడు నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం వస్తాడు? నన్ను వెతుకుతున్నాడా? ఎందుకు? ఏదో మిస్సింగ్ కేసు అని వచ్చాడమ్మా. నీ గురించి చాలా ఎంక్వైరీ కూడా చేశాడమ్మా. ఎంక్వైరీయా? ఏం ఎంక్వైరీ బాబాయ్? నీ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాడు. చాలాసేపటి నుంచి నీ గురించి చూసి ఇందాకే వెళ్ళాడు. అంటే ఖచ్చితంగా అతనికి నేను రివాల్వర్ తీసిన సంగతి తెలిసిపోయిందన్నమాట. ఎవరో నీ గురించి తెలుసుకోమన్నారటమ్మా, అందుకే వచ్చానని చెప్పాడు. తెలుసుకోమన్నారా? అంటే ఆయన రివాల్వర్ కోసం రాలేదా? మరి ఏం తెలుసుకుందామని వచ్చాడు? ఒకవేళ ఆర్య నా కోసం ఎంక్వైరీ చేయిస్తున్నాడా? ఎవరు బాబాయ్ వాళ్ళు? నాకెవరూ లేరు కదా. నా గురించి ఎవరు వెతుకుతారు? నీ గురించి నేను అదే చెప్పానమ్మా, కానీ నాకు ఇప్పుడే తెలిసింది నీ గురించి వెతికిస్తున్నది ఎవరో కాదు, మా బుజ్జమ్మే అని. అనువా? అవునమ్మా, మా అనునే. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందట కదా? నాకు చెప్పలేదేంటమ్మా? మా ఇద్దరికి పరిచయం ఏంటి బాబాయ్? నేను అనుని చూసింది మొన్న, అది కూడా ఫోటోలోనే, అంతే. అదేంటమ్మా, మా బుజ్జమ్మేమో నువ్వు తనకి బాగా తెలుసు అంటోంది, నువ్వేమో అసలు తెలియదు అంటున్నావు. ఏంటమ్మా ఇది? ఒకసారి బుజ్జమ్మకి ఫోన్ చేయనా, మాట్లాడతావా? చెయ్యండి బాబాయ్. ఏంది సుబ్బు ఇది?
ఆ అమ్మికి నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది కదా. ఇప్పుడే చేయాలా ఇంది ఫోను, తర్వాత చేద్దులే. ఇదిగో అమ్మి, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, అందరూ అన్నం తిందాము. తర్వాత తింటానులే పిన్ని. ఏంది తర్వాత తినేది? 2 రోజుల నుంచి ఇట్టనే చెప్తాండావు, అందుకే నీ కళ్ళు తిరుగుతాండాయి. నీకేదైనా అయితే ఏంటి పరిస్థితి?